చాలు 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 డౌన్ అవుతుంది ఇక మళ్ళీ వెనకకి వెళ్ళిపోతుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈవినింగ్ మా ఇంటి దగ్గర ఒకతను వాటర్ ప్లాంట్ నడిపిస్తాడు. చాలా తెలిసిన వ్యక్తి. అతను యాక్సిడెంట్ అయింది. ఎలా అనేది కొంచెం చీకటి అయింది కదా, నేను ఆల్రెడీ ఫోటోస్ తీసా, ఆ ఫోటోస్ చూపిస్తా చూడండి. అది వచ్చేసి ఎలక్ట్రిక్ ఆటో, అది 3 టైర్స్ ఆటో. అది వాటర్ క్యాన్స్ ఒక ఊరికి తీసుకెళ్ళి వస్తుంటే సడన్గా జింక ఏదో అడ్డొచ్చిందంట. అన్కంట్రోల్ అయ్యి రోడ్ పక్కకి వెళ్ళిపోయిండు. ఓ షిట్, డామేజ్. కొంచెం సివియర్గానే ఇంజూరీస్ అయ్యాయి, బట్ అంటే మైనర్గా అయ్యాయి. మరీ అంత క్రిటికల్ సిచ్యువేషన్ అయితే ఏం లేదు. బట్ సార్ హైవే అవసరమా? చీకట్లో ఎవరున్నారా? హెడ్ లైట్ చీరికిపోయిందంట. లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ లెగ్ అవైతే కొంచెం ఫ్రాక్చర్ అయినట్టు అనిపిస్తుంది అని అంటున్నారు. ఫ్రాక్చర్ అయినట్టు తెలిసిన వెంటనే వెళ్ళేసరికి తీసుకెళ్ళిపోయారు. బట్ ఎనీవే, ఎలక్ట్రిక్ ఏదైతే బైక్ అండ్ ఆటో, కారు ఏవైతే ఉంటాయో వాటి మాత్రం డ్రైవ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఎందుకు అని అంటే అవి చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఇప్పుడు పెట్రోల్ అయిందనుకోండి, పెట్రోల్ డీజిల్ అయిందనుకోండి, సర్టన్ టైం తీసుకుంటుంది పికప్ అవ్వడానికి. అట్లీస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ టైం తీసుకుంటుంది. దానికి అంత టైం కూడా ఉండదు, ఈజీగా తీసుకొని వెళ్ళిపోతుంది అది. సో దయచేసి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి. కొంచెం తొందరగా చెక్ చేస్తారా? ఇక్కడ వెహికల్ యాక్సిడెంట్ అయింది, అయితే దాన్ని తీసుకురావడానికి వెళ్ళాను. యాక్షన్ కెమెరా యాక్షన్ కెమెరా యూట్యూబ్. మనం ఇటు సైడ్ కొంచెం దూరంలో అయింది. ఏది మన ఇండియన్పల్లి వాటర్ ప్లాంట్ ఉంది కదా, అతనిది. ఇండియన్పల్లి ఎగ్జాక్ట్ అంటే ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ చౌరస్తా నుంచి. చూడండి ఎట్లా ఉందో వెహికల్. ఇక్కడ నుంచి వచ్చి అటు వెళ్ళిపోయి పడిపోయి మళ్ళీ రివర్స్గా అయింది. ఎంత దారుణంగా పడిపోయిందో చూడండి. తాడు కోసం పక్క విలేజ్కి వచ్చిన ఒక 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో. ఫాస్ట్లో మొత్తం అంతా ఫైర్ అంటున్నట్టున్నది. అక్కడక్కడ చెట్లన్నీ మొత్తం కారిపోతున్నాయి. ఇప్పుడు తాడు తీసుకొస్తున్నాం ఒక పక్క విలేజ్ నుంచి. ఆ తాడుతో దాన్ని బయటకు తీయాలి. ఇక్కడ చెరువు ఉందా? అవునా? వాటి కోసం వచ్చే టైంలో చెరువు ఉంది. మన బాటలు ఏంటంటే గడ్డి పెంచుతారు, చూడే గడ్డి అదే పెంచుతారు. పచ్చగడ్డి గడ్డి కోసం వాటి కోసం వస్తానే. సో తాడు తీసుకొచ్చినాం కదా, ఇప్పుడు ఆ తాడుతో దాన్ని బయటకు తీయాలి. ఈ వెహికల్కి కట్టు తీయాలి. తాకిందా టైర్ కూడా? గాలి లేదైతే జాగ్రత్త, బ్రేక్ పట్టుకో. వెనక తాడు కట్టి పెట్టుడే. ఏ కష్టమనా? వెనక తాడు కట్టి ఉండాలి. బాగా కష్టం. ముంగటి జారుతుంది బండి. వెనక తాడు కట్టి చెట్టు కట్టాలి. దూరం తాడు కట్టి చెట్టు కట్టించి గుంజితే దొబ్బంగా గుంజాలి. ఎందుకంటే తాడు తీసుకుంటుంది, బండి జారుతుంది. అదే పిల్లర్. దానికని ఇదేనా? ఇది మెయిన్ పిల్లర్. ఇదే ఫ్రేమే. ఇది అట్టి ఫ్రేమ్. ఇది గట్టిగా గట్టిగా ఉన్నది. ఏదో చేద్దాం. అదేనా మెయిన్? ఏం శశి పిల్లర్ అంటే గీడేసిన మంచి గీడేసిన మంచి గీడేసి శశి గట్టి గీడెత్తిడే. ఎందుకు పైన దానికద్దులే పైన దానికే కడతాడు. శశికే కడతాను. లేదు అట్లే సన్నపట్టి చూసిన బాగానే కొనేద్దాం.
దానికి కూడా వేద్దాం. వేస్తాను తాడు సరిపోవాలి చెట్టు దాకా పోవాలి అక్కడ తాడు పట్టుకోరు ఈ చెట్టు దాకా పట్టుకోరు అందుతలేదు లేకపోతే ఒగ్గిదాన్ని కట్టురు దీనికే కట్టు పెట్టురు వెనక ఎక్కుంటారా దాని దాకా పోదు అందుతలేదు అందది బావా డోర్ ముయ్యాలి ఒక్క నిమిషం ఆగురి ఓకే సరిపోతుంది మరి ఇది ఇదన్నాక అయితే అందరూ ఒక్కసారి పట్టాలి బాగుంది ఆడుతుందా ఇది తిప్పాలి తట్ట జారుతుంది రెడీ 1 ఏం కాదు ఇప్పుడు రివర్స్ వస్తుందా బాబా అన్న ఇటు పోతేనే అటు పోతుంది కొంచెం ఎక్కడ సరిపోతుంది ఆగనట్టు పట్టుకోరి కొంచెం బలంగానే పట్టుకోరు అది పోతే మనకి ఇక్కడానికి చాలు డౌన్ అవుతుంది ఇక మళ్ళీ వెనకకి వెళ్ళిపోతుంది దిగబడి కొంచెం వరకే వెనక కురుకుతుంది బస్ బ్రేక్ వేసుకో హ్యాండ్ బ్రేక్ వేసుకో ఇటు కొంచెం ఈజీగా ఎక్కుతుంది మెల్లగా ఎక్కుతుంది వెనక బలంగా ఉండండి వెనక బలంగా ఉండండి అన్న తాడు కడితే బండి పడుతుంది అన్న తాడు కడితే బండి పడుతుంది అక్కడ బండి పడుతుంది అందరూ పట్టుకుంటేనే తిప్పకు అటే పోనీ అటే తిప్పుకో కొంచెం ఒక్క నిమిషం ఆగా ఎక్కుడు కష్టం అడు చూడు ఫుల్ కట్ అంటే జీరో కట్ ఏంది ఆప దూరం ఆడట్లో బ్రేకులు కొట్టుకుంటా మంచిగా కరెక్టే ఉంది దానికోసం ఇచ్చినట్టున్నారు అది పట్టి దూరమే ఉండేది కొన్ని ఇక్కడ పైన కాలుతుంది సైలెన్సర్ లాగా అంతే కాలుతుంది ఆటోని మొత్తానికి అయితే బయటికి తీసినాం అందరం కలిసి ముంగటున్న టాటా ఏస్కి తాడుతోటి కట్టి తీసుకెళ్తున్నాం ఇంటి వరకు